జస్ట్ థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ పెట్టుకున్నాం అనుకోండి. ఒక షాప్ ఉంది మన దగ్గర. సో ఒక షాప్ ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే ప్రొడక్ట్స్ అనేవి మనం కస్టమర్స్కి ఇస్తున్నాం. సో బేస్డ్ ఆన్ మేబీ ఓకే కాల్ దిస్ యా మనకు ఏం చేయాలంటే ఈ పర్టికులర్ డేలో ఎన్ని ప్రోడక్ట్స్ సెల్ చేసాం, ఓకే, నెక్స్ట్ డేలో ప్రోడక్ట్స్ ఎన్ని సెల్ చేసాం అనేసి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. అదే కదా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఎన్నైతే సెల్ చేస్తున్నామో, ఎంతకి మనం సెల్ చేసాం, తర్వాత దాన్ని మనం ఎంతకు బై చేసాం, దాన్ని ఎంతకు సెల్ చేస్తున్నాం అని తెలియాలన్నమాట. తెలియాలంటే మనం ఏం చేస్తాం, లెడ్జర్స్ అనేవి మనకు ఉండేవి అనమాట. గుర్తుందో లేదో మీకు లెడ్జర్స్? అకౌంట్స్ వాళ్ళకి చాలా బుక్స్ ఏం చేసేవాళ్ళు, సో ఆ డీటెయిల్స్ అనేవి రాసుకుంటాం అనమాట. ఎంత స్టాక్ ఉంది, ఎంత బై చేసాం, ఎంత సెల్ చేసాం, లైక్ క్రెడిట్స్, డెబిట్స్, సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ బిజినెస్, సో ఎంతకు బై చేసాం, ఎంతకి సెల్ చేసాం, ఎంత ప్రాఫిట్ వస్తుంది. సో 1 month అయిన తర్వాత నేను అగైన్ అంటే ప్రీవియస్ మంత్ యొక్క డీటెయిల్స్ చూడాలనుకుంటున్నా. ఎక్కడ నుంచి చూస్తాం వాటిని? బుక్లో ఇన్ఫర్మేషన్ రాసుకుంటా వస్తాను అనమాట. ప్రతిరోజు డేట్ వేస్తాము. ప్రతి ఒక్కరు చూస్తుంటారు మనకు ఇంట్లో. సమ్ వడ్డీ లెక్కలు కానీ ఎవ్రీథింగ్ మనం ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తుంటారు. బుక్లో ఏం చేస్తూ వస్తాం, రాసుకుంటూ వస్తాం అనమాట. అవునా? సో 1 month తర్వాత ప్రీవియస్ డేటా మనకు కావాలనుకుంటే ఏం చేస్తాం, బుక్లో ఉన్నదాన్ని వెరిఫై చేస్తాం. అవునా? సో ఇప్పుడు మనకు ప్రీవియస్ డేటాని వెరిఫై చేయాలంటే ఒకటి కావాలి. దాన్ని ఇక్కడ బుక్ గా వాడాం. దాన్ని స్టోరేజ్ లొకేషన్ అంటున్నాం. ఏమంటున్నాం? స్టోరేజ్ స్పేస్ ఆర్ స్టోరేజ్ లొకేషన్. ఓకే, రీడ్ చేయడానికన్నా, మన న్యూ రికార్డ్స్ ఎంటర్ చేయడానికన్నా, రైట్, తర్వాత అప్డేట్ ఉన్నదాన్ని మోడిఫై చేయడానికన్నా మనకు ఒక లొకేషన్ కావాలి. సో ఆ లొకేషన్ లో, స్టోరేజ్ లొకేషన్ లో మనం డేటా అంతా ఎంటర్ చేస్తాం. ఎగ్జాంపుల్ లెడ్జర్ బుక్స్ అన్నమాట. అర్థమైందా? సో డేటా ఇస్ నథింగ్ బట్, ఏం చెప్తాం, డేటా ఇస్ నథింగ్ బట్ సమ్ ఇన్ఫర్మేషన్. అంతేనా? రా ఇన్ఫర్మేషన్, అంతే కదా. డేటా ఇస్ నథింగ్ బట్ రా ఇన్ఫర్మేషన్. ఇట్స్ బేస్డ్ ఆన్ ది పర్టికులర్ వాట్ యు కాల్ సినారియో ఆర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, రా డేటా అంటాం. ఈ డేటా మెయింటైన్ చేయడానికి ఈ డేటాని స్టోర్ చేస్తున్నాం. డేటాని స్టోర్ చేసేదాన్నే డేటా బేస్ అంటున్నాం. ఓకే, ఇట్స్ ఏ స్టోరేజ్ లొకేషన్. సో లెడ్జర్ ని డేటాబేస్ అనొచ్చా? ఎందుకంటే లెడ్జర్ కానీ ఇట్స్ ఏ డేటాని స్టోర్ చేసేటటువంటి ఒక స్పేస్ ఆర్ లొకేషన్ కాబట్టి. సో లెడ్జర్ ని ఏమంటాం? ఈ లెడ్జర్ బుక్ ని డేటాబేస్ అనొచ్చా? ఎస్. ఓకే, సో స్టోరేజ్ లొకేషన్ ని మనం డేటా అంటాం. ఏం స్టోర్ చేస్తామంటే డేటా స్టోరేజ్ చేసేటటువంటి లొకేషన్ ని మనం డేటాబేస్ అని చెప్తాం. ఓకేనా? సో డేటా స్టోరేజ్ చేస్తున్న బాగానే ఉంది. నాకేం చేయాలంటే అది నేను ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద మ్యానిపులేషన్, సో వీ హ్యావ్ వెన్ యూ గో ఫర్ హిస్టరీ, సో వాట్ ఆర్ ఆల్ ద టైప్స్, ఓకే, ఐ మీన్ డేటాబేసెస్ అవైలబుల్ ఐ మీన్ ఇన్ పాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ నార్మల్గా ఒక డేటా స్టోర్ చేయాలంటే ఏ విధంగా చేసేవాళ్ళు? ఫస్ట్ వన్, సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్టోరేజ్ లొకేషన్ టైప్స్. సో ఫస్ట్ వన్ డేటా స్టోరేజ్ లొకేషన్ టైప్స్ వచ్చి ప్రీవియస్ డేస్ లో, పాస్ట్ లో మనం యూజ్ చేసేది ఫైల్ సిస్టమ్స్. అంతేనా? ఫైల్ సిస్టమ్స్ లైక్ లెడ్జర్ బుక్స్ కానీ, ఫైల్స్ లో కానీ ఇట్లా డేటా అనేది మనం మెయింటైన్ చేస్తూ వచ్చాం. ఇప్పటికే మెయింటైన్ చేస్తున్నారు నార్మల్ గా, నాన్ టెక్నికల్ గా. మన ఊర్లలో చూసుకుంటే, సో దాన్ని ఫైల్ సిస్టమ్స్ అంటున్నాం. ఇప్పటికీ ఫైల్ సిస్టమ్స్ లో డేటా అనేది మెయింటైన్ చేసుకుంటా, స్టోర్ చేసుకుంటా వస్తున్నారు అనమాట. బట్ ఫైల్ సిస్టమ్ లో స్టోర్ చేసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్ కెన్ ఎనీవన్ టెల్? ఫైల్స్ లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఒకవేళ ఫైల్ జరిగింది అంటే ఓకే, డేటా లాస్ సిస్టమ్ రీస్టార్ట్ అయిపోతే డేటా మొత్తం పోతుంది సార్. సిస్టమ్ గురించి కాదు నేను చెప్పేది, ఫైల్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఫైల్ డేటా అనేది రిట్రీవ్ చేసుకున్నాం సార్. యా. సో
సో ఫైల్ సిస్టమ్స్ అంటే మీరు ఫైల్స్లో కానీ డేటా మెయింటైన్ చేస్తే నార్మల్గా ఫిజికల్ లెడ్జర్ బుక్స్ కావచ్చు ఫిజికల్ లొకేషన్స్లో సమ్ న్యాచురల్ డిజర్ట్సా న్యాచురల్ డిజర్ట్స్ అనా అనేది ఈ ఫైర్ కానీ లేదంటే మనకు న్యాచురల్ డిసాస్టర్స్. యా డిజాస్టర్. సో ఇవి వస్తుంటాయి కదా, ఫైర్ యాక్సిడెంట్లో మేబీ కాలిపోయడానికి ఉంటుంది, లేదంటే ఈ మనకు సైక్లోన్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు తడిచిపోయేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి, వాటర్ ఇలాంటివి వచ్చినప్పుడు. ఓకే, సో ఈ వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు ఐ మీన్ ఎంటైర్ బుక్సే తడిచిపోయేదానికి అండ్ డేటా అనేది లాస్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫైల్ సిస్టమ్స్లో ఉన్నాయి. సో అందుకనే మనం ఎక్కడికి వచ్చాం, ఐ మీన్ ఫిజికల్ సిస్టమ్స్లో కాకుండా ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో స్టోర్ చేసుకునే దానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో ఆన్లైన్లో స్టోర్ చేయాలి అనుకుంటే సేమ్ మనకు కొన్ని ఫార్మేట్స్ అనేవి వచ్చాయి. సో ఫస్ట్ ఇనిషియల్గా ఉన్న ఫార్మేట్ వచ్చి టెక్స్ట్ ఫార్మేట్. మనకు టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ ప్యాడ్స్, నోట్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, నోట్ ప్యాడ్స్ టైప్లో మనం డేటాని నోట్ చేసి పెట్టుకునే వాళ్ళం. ఎలాగైతే ఫైల్ సిస్టమ్స్ అంటే నోట్బుక్లో ఎలా అయితే రాసుకుంటున్నామో అదే విధంగా టెక్స్ట్ ప్యాడ్స్లో రాసుకునే వాళ్ళం యాజ్ పార్ట్ ఆఫ్ ది టెక్స్ట్ ఫార్మేట్లో డేటాని స్టోర్ చేసుకునే వాళ్ళం అనమాట. సో ఇలా డేటాను స్టోర్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ తీసుకుంటే, సో ఇది టెక్స్ట్ ప్యాడ్ కదా, సో నేను లాట్ ఆఫ్ డేటా అనేది తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ కోలన్ సమ్ డేట్ తర్వాత సమ్ డేటా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇలాంటి డేటా మల్టిపుల్ డేటా ఉంటుంది అంతేనా. సో లాట్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, వన్స్ స్టోర్ చేసిన తర్వాత టెక్స్ట్లో దాన్ని ఎందుకు స్టోర్ చేస్తాం, అసలు మనం దాన్ని యూజ్ చేసుకునేదానికి కదా పాస్ట్లో, ఐ మీన్ ఫ్యూచర్లో, రైట్? డేటా స్టోరేజ్ ఎందుకు, డేటాని మనం యూజ్ చేసుకునేదానికి. సో వన్స్ ఇలా లాట్ ఆఫ్ రికార్డ్స్, లాట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేసేసుకొని లైక్ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ లైన్స్, ఓకే, సో స్టోర్ చేసేసుకొని తర్వాత రిట్రైవ్ చేయాలంటే టెక్స్ట్ ప్యాడ్లో టెక్స్ట్ ఫార్మేట్లో ఈజీగా కష్టమా. రిట్రైవ్ అంటే వెతుక్కోవాలన్నమాట. ఓకే, సో ఈ ఫార్మేట్లో ఉంటుంది అది. ఈ ఫార్మేట్లో ఉండడం వల్ల మనం దాన్ని రిట్రైవ్ చేయడానికి చాలా కష్టం అనమాట. సో సిమిలర్ డేటా ఉంటుంది, సో లాట్ ఆఫ్ థింగ్స్ అనేది ఉంటాయన్నమాట, క్లమ్జీగా డేటా అనేది. సో వాటిలో రిట్రైవ్ చేయడానికి కానీ లేదంటే డేటాని మ్యానిపులేషన్ చేయడానికి కానీ సేమ్ టైప్ ఆఫ్ డేటా, సేమ్ టైప్ ఆఫ్ ఐడీస్ కానీ సేమ్ టైప్ ఆఫ్ నేమ్స్ కానీ మెయింటైన్ చేసామంటే అక్కడ నుంచి తీసుకురావడం చాలా కష్టం అనమాట. ఏది మనం మాడిఫై చేయాల్సింది ఎగ్జాక్ట్గా ఏది, సో అక్కడ కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీథింగ్ లాట్ ఆఫ్ క్లమ్జీగా ఉంటుంది అనమాట డేటా అనేది. ఇలా బల్క్ డేటా అనేది టెక్స్ట్ ఫార్మేట్లో మనం మెన్షన్ చేస్తే. ఓకేనా, గాట్ ఇట్ గైస్? yes sir. సో దెన్ టెక్స్ట్ ఫార్మేట్ నుంచి మనకు నెక్స్ట్ వచ్చేసింది వాట్ వి కాల్ ద సిఎస్వి ఫార్మేట్స్. TSV ఫార్మేట్స్ వచ్చాయన్నమాట. సో సిఎస్వి అంటే ఏమంటామంటే, కెన్ ఎనీవన్ నో? No sir. కామా సెపరేట్. కామా సెపరేటెడ్ వాల్యూస్ అంటాం. TSV అంటే ట్యాబ్ సెపరేటెడ్ ఫైల్స్ వాల్యూస్ అంటాం. సో ఇక్కడ ఎలా చెప్తున్నాం, కామా సెపరేట్ వాల్యూస్ ఫార్మేట్లో లేదంటే ట్యాబ్ సెపరేట్ ఫార్మేట్స్లో స్టోర్ చేసుకునే దానికి మనకు పాసిబిలిటీ వచ్చిందనమాట. అవి ఎలాగ ఉంటాయంటే సేమ్ .txt ఫైల్స్ అనమాట, సేమ్ ఇలానే ఉంటాయి. లెట్ మీ సేవ్ దిస్ basics batch file. So let me create new folder. Oracle session 1, okay, .txt. Yeah, so comma separated formats అంటే ఎలా ఉంటాయంటే సేమ్ ఐ మీన్ .txt ఫార్మేట్ అని ఉంటుంది, సారీ నోట్ ప్యాడ్ లాగానే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి వాల్యూని కామాతో సపరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డీటెయిల్సే కావాలనుకోండి, మనకు ఫస్ట్ ఏముంది, స్టూడెంట్ యొక్క కాలమ్స్ కావాలి కాబట్టి మనం స్టోర్ చేస్తాం స్టూడెంట్ రికార్డ్స్ని. బట్ ఫస్ట్ స్టూడెంట్ ఐడి ఉంటుంది, చూడండి, స్టూడెంట్ ఐడి కామా, ఓకేనా. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ కామా, స్టూడెంట్ కోర్స్ కామా, ఇలా ఉంటాయన్నమాట. సో వన్స్ ఒక లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిందకు వస్తుంది స్టూడెంట్ ఐడి 1, స్టూడెంట్ నేమ్ ఫనీ, స్టూడెంట్ కోర్స్
జావా. నెక్స్ట్ 2 ఓకే సంథింగ్ లైక్ రాజ్ HTML. ఇలా కామాస్ తోటి సపరేట్ చేసుకుంటా ఉంటాం అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో ఉండేది హెడర్స్ అనమాట, కాలం హెడర్స్ అంతా. నెక్స్ట్ ఉండేది వాల్యూస్ అని ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కోర్స్ డీటెయిల్స్ కావాలంటే కోర్స్ ఐడి, కోర్స్ నేమ్. ఓకే ఇలా ఉంటాయి. కోర్స్ ఐడి 1 లేకపోతే 100 జావా 101 HTML సంథింగ్ లైక్ దిస్. ఇలా ఒక వాల్యూస్ ని ఈ ఫార్మేట్ లో చేసుకుంటా వస్తాం. ఇది మనకు చూడడానికి నీట్ గా అనిపించదు, బట్ ఏంటంటే ఎదుక్కోవాలన్నమాట. ఇదే విధంగా ఉంటే ఓకే ఇది ఇంకొక టేబుల్, ఇంకొక డీటెయిల్స్, ఇది ఒక డీటెయిల్స్, ఇది స్టూడెంట్ డీటెయిల్స్, ఈ హెడర్స్. నాకు స్టూడెంట్ కోర్స్ కావాలంటే ఇక్కడ నుంచి లెక్కేస్తాం 1 2 3 థర్డ్ వన్ అనమాట. అంటే థర్డ్ వాల్యూని మనం రిట్రైవ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా రిట్రైవ్ చేసుకొని చూసి ఇలా ఫైండ్ చేయాల్సి వచ్చేది అనమాట. అదే ట్యాబ్ అనుకోండి, సేమ్ ఫార్మేట్ ఉంటుంది. TSV ఫార్మేట్ లో కామా ప్లేస్ లో ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్ స్పేస్ ఇలా ఉంటుంది అనమాట. స్పేసెస్ ఇలా ఉంటాయి. ఓకేనా, ఇలా ఉంటాయి స్పేసెస్. లైక్ దిస్. ఓకే ఇలా ఉంటుంది. సో ఇది కానీ మనకు నీట్ గా అనిపించదు, ఇది కొంచెం క్లమ్సీగానే ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ డేటా ఉంటుంది కాబట్టి ఇది ఒక ఫార్మేట్ లో ఉంటుంది, ఒక లెవెల్లో, ఇది ఇంకొక లెవెల్లో ఉంది చూడండి. ఓకే వరుసగా అయితే రావు అనమాట, డిఫరెంట్ ఫార్మేట్ లో ఉంటుంది అనమాట TSV కానీ. సో CSV ఫార్మేట్ అంటే కామా సపరేటెడ్ వాల్యూస్, TSV అంటే ట్యాబ్ సపరేటెడ్ వాల్యూస్ ఫార్మేట్ లో స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ దీంట్లో ఏమవుతుంది, ఈజీగా ఫస్ట్ వచ్చేసి రిట్రైవల్ వచ్చి సమ్ వాట్ బెటర్ వెన్ కంపేర్ టు టెక్స్ట్ అండ్ ఫైల్ సిస్టమ్స్, రైట్? ఎందుకంటే కొంచెం మీనింగ్ఫుల్ గా ఉంది వెన్ కంపేర్ టు టెక్స్ట్ అండ్ అదర్ థింగ్స్. గాట్ ఇట్? అండ్ దెన్ ఇక్కడ ఈజీగా రిట్రైవ్ చేయాలి, సెర్చ్ చేయాలంటే కష్టం. సో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి ఇక్కడ మల్టిపుల్ టేబుల్స్, ఇక్కడ వచ్చి 2 టేబుల్స్ ఇలా ఉంది. మల్టిపుల్ టేబుల్స్ చూసారంటే ఇదే ఫార్మేట్ లో ఉంటుంది. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సి వస్తుంది సెర్చ్ చేయడానికి. సేమ్ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట రిట్రైవ్ చేయడానికి. ఓకేనా, ఈ రెండిట్లో కానీ. బట్ సమ్ వాట్ రీడబిలిటీ ఇస్ గుడ్, బట్ వెన్ కంపేర్ టు టెక్స్ట్ ఫార్మేట్. బట్ ఏమందో మనకు కాంప్లెక్సిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది రీడబిలిటీ సైడ్. ఓకే, దెన్ అనదర్ వన్ ఇస్ సెక్యూరిటీ ఇష్యూ. సెక్యూరిటీగా ఉండదు అనమాట. డైరెక్ట్ గా ఫైల్ ఓపెన్ చేస్తాం, కావాల్సింటే డిలీట్ చేసేసుకుంటాం. ఏ రికార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏరే అతనికి యాక్సెస్ ఉండింది అనుకో, ఓపెన్ చేస్తాడు, ఈ పర్టికులర్ రికార్డ్ ని డిలీట్ చేసేస్తాడు 101. సో సేవ్ చేసేస్తాడు సింపుల్ గా. సో మనం చూస్తే అక్కడ రికార్డ్ ఉండదు అనమాట. సో డేటా అనేది లాస్ అవుతాం ఏరే వాళ్ళు అలా చేయడం వల్ల. అర్థమవుతుందా? సెక్యూరిటీ అనేది ఇష్యూ ఉంటుంది అనమాట ఈ ఫార్మాట్స్ లో కానీ. గాట్ ఇట్ గైస్? ఎస్ సార్. సో నెక్స్ట్ వచ్చిన థింగ్ వచ్చేసి MS ఆఫీస్ వాళ్ళు తీసుకొచ్చింది MS ఎక్సెల్ ఫార్మాట్ తీసుకొచ్చారు. ఎక్సెల్ ఆల్సో డేటాబేస్. సో టెక్స్ట్ ఆల్సో టెక్స్ట్ ఫార్మేట్ లో కానీ రాస్తే .txt ఫైల్స్ కానీ మనం డేటాబేస్ అని చెప్తాం, ఎందుకంటే స్టోరేజ్ లొకేషన్ కాబట్టి. CSV TSV డేటాబేస్ అంటున్నాం. ఎక్సెల్ తర్వాత MS ఎక్సెల్ అనేది ప్రొవైడ్ చేశారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ఎక్సెల్ అంటే ఎవ్రీవన్ నో అబౌట్, రైట్? సో ఇట్స్ చూడంగానే మనకు కొంచెం నీట్ గా టేబులర్ ఫార్మాట్స్ లో మెయింటైన్ చేస్తుంటారు అన్నమాట ఇలాగా. సో ఫస్ట్ సేమ్ స్టూడెంట్ డేటా స్టోర్ చేయాలంటే స్టూడెంట్ ఐడి, నేమ్, కోర్స్. ఓకే, దెన్ నెక్స్ట్ స్టూడెంట్ ఐడి is 1, సో నేమ్, కోర్స్, తర్వాత 2. ఓకే, సంథింగ్ లైక్ దిస్. సో somewhat better, right, when compared to CSVs and comma separated CSVs. yes. సో టేబులర్ ఫార్మేట్ లో రాసుకుంటాం, బట్ somewhat కొంత రీడబిలిటీ ఉన్నా కానీ ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటు అడిషనల్ ఫీచర్స్ అనేవి ఎక్సెల్ ప్రొవైడ్ చేస్తూ వచ్చింది. లైక్ ఫార్ములాస్ ప్రొవైడ్ చేయడం, లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఏదైతే మనకు ఇప్పటికే మనకు సింపుల్ డేటా కానీ ఇంటర్మీడియట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలన్నా సింపుల్ గా ఎక్సెల్ షీట్ లోనే యూజ్ చేస్తాం ఇప్పటికి కానీ. బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే రిట్రైవల్ సైజ్. ఓకే, బట్ ఫిల్టర్స్ అనేవి ఉన్నాయి, మనకు ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. సమ్ లిటిల్ బిట్ కాంప్లెక్స్ ఉంటుంది. ఫిల్టర్ అంటే నాకు ఏంటి, ఓన్లీ జావా ఉన్నటువంటి స్టూడెంట్స్ వరకు నాకు చూపించాలి, లేదంటే HTML తీసుకున్న స్టూడెంట్స్ వరకు చూపించాలి అని అనుకుంటే ఫిల్టర్ కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు. బట్ ఫిల్టర్స్ పెట్టుకోవాలి, ఇదంతా చేయాలన్నమాట. సో అది కొంచెం ప్రాబ్లం గా ఉంటుంది, అంటే డేటా మ్యానిపులేషన్ కోసం. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొబైల్ నెంబర్ కావాలి, పర్టికులర్ మొబైల్ నెంబర్ తోటి నేను ఆ పర్టికులర్ మొబైల్ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి
డైరెక్ట్గా వెళ్ళి అది మాడిఫై చేయాలనుకుంటాం, ఇట్లా క్విక్ ఆపరేషన్ చేయాలనుకుంటాం అనమాట. చేయాలనుకుంటే సో అది కాంప్లెక్స్ అవుతుంది. ఇంకొకటి సెక్యూరిటీ అనేది సెక్యూరిటీ థ్రెట్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో స్టోర్ చేయడం వల్ల. ఓకేనా. సో సూపర్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయదు. మెయిన్గా వచ్చి సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఎక్సెల్లో ఉండేవి అనమాట. నెక్స్ట్ ఏం చేశారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఈ సెక్యూరిటీ అనేది బేస్ చేసుకొని నెక్స్ట్ తీసుకొచ్చినటువంటి ఫార్మేటే యాక్సెస్, ఎంఎస్ యాక్సెస్. ఇది కానీ ఎంఎస్ ఆఫీస్తో పాటు ఇది మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఎంఎస్ యాక్సెస్ దీన్నే డేటాబేస్ అంటాం, ఐ మీన్ అల్టిమేట్ హై లెవెల్ డేటాబేస్ అని చెప్పొచ్చు ఇంకా నార్మల్గా చూసుకుంటే. ఓకే, ఇది కానీ సేమ్ ఇంటర్నల్గా వచ్చే ఎక్సెల్ లాగానే ఉంటుంది, బట్ దీంట్లో సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సెక్యూరిటీ యూజర్ నేమ్, పాస్వర్డ్స్, సో లాగిన్ అయ్యి మనం ఎంటర్ అయ్యేటట్టు ఉంటుందన్నమాట. సో యాక్సెస్ ఓకేనా. ఇది సో సింబల్ కానీ మీకు డేటాబేస్ టైపే ఉంటుంది అనమాట ఇది. సో ఇది కానీ మనకు చూడడానికి దీనిలాగే ఉంటుంది. సో డేటాబేస్ క్రియేట్ చేసుకోవడం, సో ఇలాంటివి ఉంటాయి. సో డేటాబేస్ ఏసీసీ డీబీ ఫైల్ తోటి వస్తుందన్నమాట. ఇది ఆల్మోస్ట్ మనకు ఎక్సెల్ ఏదైతే ఉంటుందో అదే ఫార్మేట్లో ఉంటుంది. ఓకే, సమ్ అడిషనల్ ఫార్మేట్స్ తోటి ఉంటుందన్నమాట. ఓకేనా. సో చూడండి అలానే ఉంటుంది ఇక్కడ. సో ఐడి, తర్వాత టైటిల్, సంథింగ్ ఇలా ఉంటాయి. దీంట్లో మనకు మెయిన్గా వాళ్ళు ప్రొవైడ్ చేసింది వచ్చి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేశారనమాట దీనికి ఎంఎస్ యాక్సెస్కి. ఓకేనా. సో దాని తర్వాత మనకు లేటెస్ట్గా వచ్చిందే ఇప్పుడు మెయిన్గా డిబిఎంఎస్ అనేది వచ్చిందనమాట. వీటిని రిలేషనల్ డేటాబేసెస్ అంటాం, లేదంటే డిబిఎంఎస్ అంటాం. డిబిఎంఎస్ సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కిందకి వచ్చిందనమాట. అంటే ఈ డిబిఎంఎస్ ఫాలో అయ్యేటటువంటి యాప్సే మనకు ఒరాకిల్, MySQL, DB2, సంథింగ్ లాట్ ఆఫ్ వస్తాయి. ఇవన్నీ మనకు దేన్ని బేస్ చేసుకొని డిజైన్ చేశారంటే డేటా మోడలింగ్ అంతా. సో రిలేషనల్ డేటా మోడలింగ్ అంటాం. అంటే ఏంటంటే రిలేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, స్టేబుల్. రిలేషన్ అంటే టేబుల్. సో మన టేబుల్స్ రిలేటెడ్గా మనం డేటాని స్టోర్ చేసుకుంటా వస్తామన్నమాట ఇక్కడ నుంచి. అర్థమైతే ఇది హై లెవెల్. దీంట్లో అల్టిమేట్గా మనకు లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దీంట్లో చూస్తే మెయిన్గా మనం ఫీచర్స్ చూసామనుకోండి, డిబిఎంఎస్ యొక్క ఫీచర్స్. బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద డిబిఎంఎస్ ఫీచర్స్, ఫస్ట్ సి వాట్ ఈస్ డిబిఎంఎస్ హియర్. సో డిబిఎంఎస్ అంటే ఎక్కడైతే మనం ఇక్కడ డేటా అంటున్నామో, డేటాని ఏమంటున్నాం, రా ఇన్ఫర్మేషన్ అంటున్నాం. డేటాబేస్ అంటే ఈ డేటాని స్టోర్ చేసేటటువంటి లొకేషన్. వన్స్ స్టోర్ చేసిన తర్వాత మనం దాన్ని మేనేజ్ చేయాలన్నమాట. డేటాని మేనేజ్ చేసేటటువంటి సిస్టమ్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ఓకే, we can manage data by using database management system abbreviation. DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నాం అనమాట. ఓకే, సో డిబిఎంఎస్ లో కానీ స్టోర్ చేసుకుంటే మనం సో మ్యానిపులేషన్కి, మేనేజ్మెంట్కి, ఎవ్రీథింగ్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట వెన్ కంపేర్ టు ఆల్ అదర్ సిస్టమ్స్. ఓకే, సో దీంట్లో మనకి ఫీచర్స్ చూస్తే డిబిఎంఎస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అని అంటే అల్టిమేట్గా డేటా మ్యానిపులేషన్ అనేది సింపుల్గా ఉంటుంది. మ్యానిపులేషన్ అంతేనా. డేటా మ్యానిపులేషన్ అనేది సింపుల్. డేటా మ్యానిపులేషన్ అంటే ఏంటి, డేటాని రిట్రైవ్ చేయడం, ఉన్న డేటాని మనం గెట్ చేసుకొని చూడడం, స్టోర్ చేసిన డేటాని. ఓకే, దాన్ని అప్డేట్ చేయడం, మాడిఫై చేయడం, డిలీట్ చేయడం. ఓకే, ఇవన్నీ డేటా మ్యానిపులేషన్ అంటాం అనమాట. అర్థమైందా. సెర్చ్ చేయడం డేటాని. సో దీన్ని డేటాబేస్ మ్యానిపులేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అదేవిధంగా మనకు దాంతోపాటు వచ్చింది ఒక యూసర్ ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఆపరేషన్. సో ఇట్ ప్రొవైడ్స్ ఇంటర్ఫేస్ టు పర్ఫార్మ్ సెవరల్ ఆపరేషన్స్ లైక్ ఏం ఆపరేషన్స్, క్రియేట్ చేస్తాం, రీడ్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం. క్రెడ్ అంటాం అనమాట దీన్ని. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ మెయిన్ ఆపరేషన్స్. బట్ దాంతోపాటు లాట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనకు డిబిఎంఎస్ లో అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు సెక్యూరిటీ, హెవీ సెక్యూరిటీ అనేది హైగా మనకు డిబిఎంఎస్ లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దట్టు మనం స్టోర్ చేసే డేటా అనేది కన్సిస్టెంట్ గా ఉంటుంది. కన్సిస్టెన్సీ ఓకే, కన్సిస్టెన్సీ అంటే ఖచ్చితమైన డేటా, 100% సెక్యూర్ డేటా
క్వాలిటీ అయిన డేటా అనమాట. ఓకే, సో ఫేక్ డేటా కానీ ఎవరంటే వాళ్ళు మోడిఫై చేయడం కానీ అలా ఏమి ఉండదు. మనం ఏం చేస్తామంటే లాగిన్ అయ్యే యూజర్స్కి కానీ మనం పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు దీంట్లో. ఓకే, లైక్ ఏం చేస్తాం, ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ ఉన్నారు, సునీల్ అనే వ్యక్తికి నేను ఓన్లీ రీడ్ పర్మిషన్ ఇస్తాను, అతను ఓన్లీ రీడే చేస్తాడు, అప్డేట్ చేయడం అనమాట. ఓకే, ఇంకొక వ్యక్తికి ఇంకొక అతనికి క్రెడ్ ఆపరేషన్ అంటే రీడ్ చేస్తాడు, అప్డేట్ చేస్తాడు, డిలీట్ చేస్తాడు, తర్వాత వాటి కాల్స్ క్రియేట్ చేస్తాడు. బట్ ఏంటంటే వేరే వాళ్ళకి వాళ్ళకి వాటి కాల్స్ మనకు ఇదే సెక్యూరిటీ పర్మిషన్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటివి చేయడం అనమాట. ఓన్లీ క్రెడ్ ఆపరేషన్స్ వరకు ప్రొవైడ్ చేస్తాం. ఇటువంటి వాటిని ఆథరైజేషన్ అంటాం, అంటే పర్మిషన్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో హైగా. ఓకేనా, సో వితౌట్ పర్మిషన్స్ ఎటువంటి ఆపరేషన్ చేయరు అనమాట. అనాథరైజ్డ్ యూజర్స్కి అసలు అలౌ చేయమన్నమాట దీంట్లో. ఓకే, దాన్ని హై సెక్యూరిటీ అంటున్నాం. అండ్ మనం స్టోర్ చేసేటటువంటి డేటా అంతా రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. రిలేషన్షిప్స్ ఎన్నైతే టేబుల్స్ క్రియేట్ చేస్తాం వాటికి రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఓకే, లైక్ 1 to 1, 1 to many లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైందా గైస్? సో ఇక్కడ డేటా మ్యానిపులేషన్ అని చెప్తున్నాం. సో అల్టిమేట్ గా డేటా మ్యానిపులేషన్ అంటున్నాము, డేటా కన్సిస్టెన్సీ, సెక్యూరిటీ, పర్మిషన్స్ ఇవ్వాలి అంటున్నాము, రిలేషన్షిప్స్ అంటున్నాము. ఇట్స్ లైక్ DBMS అంటే మన డేటాబేస్ అంటే ఒక స్టోరేజ్ లొకేషన్. సో Oracle is a storage location, MySQL is a storage location, DB2 is a storage location, MongoDB is a storage location. Okay, everything is a storage location. బట్ ఎలా మ్యానిపులేట్ చేస్తాం? సేమ్ ఇది టెక్స్ట్ కానీ మనకు సేమ్ టెక్స్ట్, ఎక్సెల్, MS Access కానీ మనకేంటి స్టోరేజ్ లొకేషన్స్ అనమాట. బట్ DBMS కానీ ఒక స్టోరేజ్ లొకేషన్. ఈ డేటా మ్యానిపులేషన్ ఇవన్నీ వాటితో కంపేర్ చేసి ఎలా దీన్ని మ్యానిపులేట్ చేస్తాం, ఎలా ఈజీగా ఉంటుంది వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే అందుకే మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఒకటి వచ్చింది. ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ మీడియేటర్ అనమాట. ఓకే, అదే మనకు SQL అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ SQL అనేది ఒక లాంగ్వేజ్ అనమాట. ఈ లాంగ్వేజ్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఈ DBMS లో డేటాబేస్ లో స్టోర్ చేసినటువంటి డేటాని రిట్రైవ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డేటా మ్యానిపులేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని ఏ విధంగా పర్ఫామ్ చేస్తామంటే బై యూజింగ్ SQL యూజ్ చేసి పర్ఫామ్ చేస్తాం. ఓకే, సో SQL అనేది కామన్ లాంగ్వేజ్ ఫర్ Oracle, MySQL, DB2, ఎవ్రీథింగ్. సో లిటిల్ బిట్ సింటాక్సెస్ మారుతుంటాయి. సో రిమైనింగ్ అంతా కానీ సేమ్ అనమాట. SQL లాంగ్వేజ్ అనేది కామన్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డేటా అనేది మ్యానిపులేట్ అనేది చేస్తాం. గాట్ ఇట్? SQL ఎందుకు వచ్చిందో అర్థమైందా? SQL అనేది జస్ట్ ఏ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ఎందుకంటే టు కమ్యూనికేట్ విత్ డేటాబేస్ తోటి కమ్యూనికేట్ అవ్వి అండ్ మ్యానిపులేట్ ద డేటాని మ్యానిపులేట్ చేయడానికి ఈ లాంగ్వేజ్ ద్వారా మనం వాడతాం అనమాట. అంటే ఈ లాంగ్వేజ్లో ఏముంటాయి? ఓన్లీ క్వరీస్ రిలేటెడ్ ఉంటాయి అనమాట. క్వరీస్ ద్వారా మనం ట్రిగ్గర్ చేస్తాం. డేటాబేస్కి ట్రిగ్గర్ చేసినప్పుడు డేటాబేస్కి క్వరీ పంపిస్తాం. అంటే ఏం పంపిస్తాం? మనకు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ 99తో స్టార్ట్ అయినటువంటి డేటా అంతా నాకు ఇవ్వు అని క్వరీ రాసి దానికి పంపించినప్పుడు DBMS దీన్ని అర్థం చేసుకొని SQL క్వరీని మనకు ప్రొవైడ్ చేస్తుంది డేటాని అవుట్పుట్గా. అర్థమవుతుందా? లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డేటా మెయింటైన్ చేసామనుకోండి, శాలరీ ఎవరికైతే 5,000 కంటే ఎక్కువ ఉందో వాళ్ళంతా లిస్ట్గా నాకు ప్రొవైడ్ చెయ్యి అని మనం ఈ లాంగ్వేజ్లో కోడ్ రాస్తాం, ఈ లాంగ్వేజ్లో క్వరీ రాసి DBMS కానీ ఇచ్చేసామంటే DBMS ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. 5,000 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మనకు డిస్ప్లే చేస్తుంది అన్నట్టు. సో రిట్రీవల్ అనేది సింపుల్ కస్టమర్ వీటితో కంపేర్ చేసిన వీటితో మాన్యువల్గా సెర్చ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కడెక్కడ ఉంది 5,000 కంటే ఎక్కడ ఉన్నారనేసి ప్రతి రికార్డు చూసుకుంటా రావాలి, సెర్చ్ చేసుకుంటా మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం. ఇక్కడ సింపుల్ గా జస్ట్ ఒక లైన్ రాస్తున్నాం అంతే. లైన్ రాసి DBMSకి ఇస్తే అదే ఎగ్జిక్యూట్ చేసి అదే రిట్రైవ్ చేసి మనకు సింపుల్ గా ఒక టేబులర్ ఫార్మేట్ లో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఏది ఈజీ? ఎప్పుడు DBMS ఈజీయా, ఈ ఫైల్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయి ఇవి ఈజీయా? DBMS. ఓకేనా? సో SQL క్వరీస్ ద్వారా మనం డేటాని ఈజీగా రిట్రైవ్ చేస్తాం, మ్యానిపులేట్ చేస్తాం, సెక్యూరిటీ యాడ్ చేస్తాం, పర్మిషన్స్ ఇస్తాం, ఎవ్రీథింగ్ మనం SQL లాంగ్వేజ్ ని యూజ్ చేసి చేస్తాం అన్నట్టు. Till here any doubts guys? No sir. Any doubts?
No, right? No, sir. No, sir. Yeah. Can I go over next? Batch Yes, sir. 5. Batch 5 వాళ్ళు ఎవరన్నా ఉన్నా వచ్చారా? బ్యాచ్ 5 వాళ్ళు మిస్ అయినారు. ఓకే ఫైన్. సో దెన్ విల్ సి. సో మనం ఏదైతే క్వరీస్ అని చెప్తున్నామో ఇక్కడ క్వరీస్ ద్వారా మనం రిట్రైవ్ చేస్తున్నామని చెప్తున్నాం కదా. బేస్డ్ ఆన్ దిస్ క్వరీస్ మనం DBMS ని కొన్ని లాంగ్వేజెస్ గా డివైడ్ చేసినాం. ఐ మీన్ వాట్ వి కాల్ దిస్ లాంగ్వేజెస్ గా డివైడ్ చేసాం అనమాట. సో దాన్ని DBMS లాంగ్వేజ్ అంటున్నాం, లాంగ్వేజెస్ అంటున్నాం అనమాట. జస్ట్ థియరీ, జస్ట్ ఇగ్నోర్ ఇఫ్ యూ డోంట్. ఐ మీన్ మేబీ ఇంటర్వ్యూకి వెళ్తే మేబీ ఏదైనా బేసిక్స్ అడగచ్చు మీకు DBMS ఉంటే. సో DBMS అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, SQL అంటే ఏంటి, ఇలాంటివి అన్నప్పుడు మీరు సింపుల్గా చెప్పేదానికి ఎందుకు DBMS, దాని ఫీచర్స్ ఏంటి అని చెప్పేటప్పుడు చెప్తే మీకు జస్ట్ మైండ్లో ఉంటే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. ఓకే. సో దెన్ DBMS లాంగ్వేజెస్ వచ్చేసి మనకు మ్యాక్సిమం 4 ఉన్నాయి. ఒకటి డౌటా? ఎస్ పని యాక్చువల్గా ఇప్పుడు ఆరికల్ అనేది డేటాబేస్ అని చెప్పావు కదా, స్టోర్ చేసుకోవడానికి. సో దాంట్లో ఉండే డేటాని మనం రిట్రీవ్ చేసుకోవాలంటే త్రూ SQL అని చెప్తున్నాం. సో మరి జావాకి కనెక్టివిటీ ఏంటి? జావాకి కనెక్టివిటీ చెప్తాం. జావాకి దీనికి కనెక్టివిటీ లేదు. బట్ ఏంటంటే మనం అప్లికేషన్ కావాలి కాబట్టి అప్లికేషన్ కనెక్టివిటీ ఉంది. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనే అప్లికేషన్ ఉంది, మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నారు. వాళ్ళు ఎలా మీకు ఎక్కడి నుంచి వ్యాలిడేట్ చేస్తారు? ఫేస్బుక్ అప్లికేషన్ వాళ్ళు సర్టెన్ ప్లేస్ లో స్టోర్ చేసి పెట్టుకొని ఉంటేనే కదా యూజర్ వ్యాలిడ్ యూజరా కాదని వెరిఫై చేసి పంపిస్తారు. అంతేనా? ఓకే. సో సేమ్ వే అనమాట. ఇక్కడ మనం అప్లికేషన్ డెవలప్ చేయడానికి మనకు ఒరాకిల్ కావాలి. సో జావాకి ఒరాకిల్కి సంబంధం లేదు. నాట్ ఓన్లీ జావా, మీరు అప్లికేషన్ డెవలప్ చేయడానికి మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి. జావా ఉంటుంది, PHP ఉంటుంది, ఇది Node.js ఉంటుంది, లాట్ ఆఫ్ యాంగులర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ అప్లికేషన్ డెవలప్మెంట్లో మనకు కావాల్సిన డేటాబేస్ అనేది కామన్ ఉంటుంది. ఏదైనా ఒక డేటాబేస్ కావాలి, ఎందుకంటే డేటాని స్టోర్ చేసుకునేదానికి. ఓకేనా? ఓకే. బట్ మన అప్లికేషన్ డెవలప్మెంట్లో జావా వాడుతున్నాం కాబట్టి జావాని ఒరాకిల్ని మనం కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో DBMS లాంగ్వేజెస్ వచ్చి మనకు 4 ఉన్నాయి. ఒకటి DDL అంట, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటాం. సో మనకు SQL ఇదంతా కానీ మొత్తం అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో చూడాల్సిన అవసరం లేదనమాట. మనకు కావాల్సిన ఓన్లీ డేటా మ్యానిపులేషన్ చాలు యాజ్ పార్ట్ ఆఫ్ ది డెవలపర్. ఎందుకంటే మనం ఫుల్ స్టాక్ డెవలపర్స్ కాబట్టి మనకు డేటా మ్యానిపులేషన్ వరకు చాలు అనమాట. ఎవరైతే ఈ ఆథరైజేషన్ సెక్యూరిటీ రిలేటెడ్ డిగ్ చేస్తారో వాళ్ళని ఏమంటామంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు అనమాట. సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఒకరు కానీ ఇద్దరు కానీ ఉంటారు మన కంపెనీస్లో. బేస్డ్ ఆన్ కంపెనీ బేస్ చేసుకొని వాళ్ళు మొత్తం ఎంటైర్ సెక్యూరిటీస్ గురించి అండ్ రిలేషన్షిప్స్ గురించి సో ఇదంతా కానీ మెయింటైన్ చేస్తారు. మనం యాజ్ పార్ట్ ఆఫ్ డెవలపర్స్ ఏం చేస్తాం? డేటా మ్యానిపులేషన్, మన అప్లికేషన్కి ఉన్నటువంటి డేటాని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా అప్డేట్ చేస్తాం, ఎలా డిలీట్ చేస్తాం, సో వీటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే. ఇన్ డెప్త్ కానీ మనకు అవసరం లేదు, మన అప్లికేషన్ డెవలప్ నేర్చుకుంటే చాలు. గాట్ ఇట్? యా. DDL అండ్ అనదర్ వన్ ఇస్ DML, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటాం అనమాట. దీన్ని డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే. DBMS లాంగ్వేజెస్ అంటే చెప్పాలన్నమాట 4 లాంగ్వేజెస్. థర్డ్ వన్ DCL అంట, డేటా కంట్రోలింగ్ ఆర్ కంట్రోల్ లాంగ్వేజ్, data control language. And then fourth one is TCL, transaction control language. ఓకే. 4 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. లాంగ్వేజెస్ అనేవి ఏం లేవు, మనం పర్ఫామ్ చేసేటటువంటి మ్యానిపులేషన్ని, క్వరీస్ని, ఆపరేషన్స్ అంటున్నాం. ఓకే. మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం డేటా మ్యానిపులేట్ చేయడానికి. ఆ ఆపరేషన్స్ వచ్చి వాళ్ళు సెగ్రిగేట్ చేశారు. సంథింగ్ లైక్ దిస్ DDL, DML, DCL, TCL అని అంతే. సో DML కిందకి మనం ఏమి వస్తాయంటే క్రియేట్ ఆపరేషన్, ఒక టేబుల్ని క్రియేట్ చేయాలన్నా, ఒక స్కీమాని క్రియేట్ చేయాలన్నా,
డెఫినేషన్ అంటున్నాం. డేటా డెఫినేషన్. డెఫినేషన్ అంటే మెటా డేటా రిలేటెడ్ అనమాట. మెటా డేటా అంటే ఏంటి? నో మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా అంటాం. డేటా అబౌట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అన్నాం అనుకోండి. స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మీరందరూ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. స్టూడెంట్స్ అంటే వాటి కాదు దయా, శేఖర్, శివ, వీళ్ళందరూ స్టూడెంట్స్ అని చెప్తున్నాం. ఇది డేటా. డేటా అబౌట్ డేటా అంటే మీ డేటా, మీ అందరికి కామన్ డేటా ఏంటి? హ్యూమన్స్ ఆర్ మేల్స్. డేటా అబౌట్ డేటా. ఓకేనా? సో ఇక్కడ వచ్చి మనం డేటా స్టోర్ చేస్తాం. ఏ ఫార్మేట్ లో స్టోర్ చేస్తాం? టేబుల్ ఫార్మేట్ లో స్టోర్ చేస్తాం. ఆ టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పేదే డేటా అబౌట్ డేటా అంటే మెటా డేటా. అర్థమవుతుందా? స్కీమా అంటాం, మెటా డేటా అంటాం. ఓకేనా? దాన్ని అది మెటా డేటా. సో ఈ మెటా డేటా మ్యానిపులేషన్ అంతా మనం డిడిఎల్ లాంగ్వేజ్ కిందకి వస్తుంది. ఈ మెటా డేటా మ్యానిపులేట్ చేసేటటువంటి ఆపరేషన్స్ అన్ని డిడిఎల్ లాంగ్వేజ్ అని చెప్తారు. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కిందకి వస్తాయి. క్రియేట్ ఆపరేషన్, టేబుల్ ని క్రియేట్ చేయాలంటే, ఓకే, తర్వాత ఉన్న టేబుల్ ని మోడిఫై చేయడానికి ఆల్టర్ అంటాం. ఆల్టర్ ఆపరేషన్ అంటాం. ఆల్టర్ చేయడం. ఓకే, ఆల్టర్ చేయడం. ఆల్టర్ ఇన్ ద సెన్స్ మోడిఫై చేయడం. టేబుల్ స్కీమా, టేబుల్ మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్. తర్వాత వచ్చేసి డ్రాప్, ఎంటైర్ టేబుల్ ని డిలీట్ చేసేయడం. దాన్ని డ్రాప్ అంటాం. డ్రాప్ ఆపరేషన్ అంటాం. తర్వాత ట్రంకేట్ అంటే ఓన్లీ టేబుల్ ఉంటుంది, దాంట్లో డేటా ఉండదు అనమాట. డేటా అంతా రిమూవ్ చేసేస్తాం. డ్రాప్ అంటే ఎంటైర్ డిలీట్ అయిపోతుంది. టేబుల్ దాంట్లో ఉన్న డేటా అనేది రిమూవ్ అయిపోతుంది. ట్రంకేట్ అంటే ఓన్లీ డేటా రిమూవ్ అవుతుంది, బట్ టేబుల్ అనేది అలా ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. చూద్దాం, ఇట్స్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. ఓకే, దెన్ రీనేమ్. టేబుల్ ని రీనేమ్ చేయాలన్నా, కాలమ్స్ రీనేమ్ చేయాలన్నా దీన్ని మనం రీనేమ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఇవన్నీ కమ్స్ అండర్ డిడిఎల్ లాంగ్వేజ్. ఈ ఆపరేషన్స్ అన్ని. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే టేబుల్ లోపల ఉన్న డేటాని మ్యానిపులేట్ అంటే మాడిఫై చేయడానికి, అప్డేట్ చేయడానికి వీటికి యూజ్ చేస్తాం అనమాట. ఇది ఎవరిని మాడిఫై చేయడానికి? ఇది డిడిఎల్ అంటే డెఫినిషన్ టేబుల్ అనమాట. డేటా అనేది యాక్చువల్గా టేబుల్ లోపల కదా ఉండేది. మనం ఒక టేబుల్ ఉందనుకుంటే టేబుల్ లోపల డేటా ఉంటుంది. ఆ డేటా ఏదైతే ఉందో దాని యొక్క మెటా డేటానే టేబుల్ అంటాం. టేబుల్ ఇన్ఫర్మేషన్ అంటే టేబుల్ నేము, టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది, ఎంతెంత సైజులో స్టోర్ చేసుకుంటుంది, ఇదంతా చెప్పేదే డిడిఎల్ అంటే మెటా డేటా అనమాట. ఓకేనా? టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్. సో వాటిని మ్యానిపులేట్ చేయడానికి ఈ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. డిఎంఎల్ అంటే డేటాని మ్యానిపులేట్ చేయడానికి. ఇది డైరెక్ట్ గా ఏదైతే డేటా మనకు టేబుల్ లోపల ఉంటుందో వాటిని మ్యానిపులేట్ చేయడానికి. లైక్ అడిషన్. సో అడిషన్ లైక్ సెలెక్ట్ అంటే రిట్రైవల్. ఉన్న డేటాని ఫెచ్ చేయాలి మనం క్వరీ చేసి. ఓకే, పర్టికులర్ చెప్పాను కదా 5000 కంటే ఎక్కువ ఉన్నటువంటి మెంబర్స్ నాకు ఇవ్వు అని చెప్తున్నాం. దాన్ని సెలెక్ట్ ఆపరేషన్ అంటాం, రిట్రైవల్ ఆపరేషన్ అంటాం అనమాట. తర్వాత ఏదైనా కొత్త డేటాని ఇన్సర్ట్ చేయాలి, దాంట్లో యాడ్ చేయాలి, దాన్ని ఇన్సర్ట్ ఆపరేషన్ అంటున్నాం. ఓకే, ఉన్నదాన్ని మాడిఫై చేయాలి, డేటాను మాడిఫై చేయాలి. పర్టికులర్ శివ అనేటటువంటి రికార్డు ఉన్న వ్యక్తికి మొబైల్ నెంబర్ మారింది అనుకోండి, మొబైల్ నెంబర్ మనం అప్డేట్ చేయాలి కదా, మాడిఫై చేయాలి కదా, ఉన్నదాన్ని రిమూవ్ చేసి, దాన్ని అప్డేట్ ఆపరేషన్ అంటున్నాం అనమాట. తర్వాత పర్టికులర్ మెంబర్ అనే వాళ్ళు మన ఆర్గనైజేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాడు, అతని డేటా మన దాంట్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, అతన్ని డిలీట్ చేసేయాలి, కాబట్టి డిలీట్ ఆపరేషన్ అంటాం. ఓకేనా? ఇంకా ఉన్నాయి మెర్జ్, కాలు ఏ ఉన్నాయి, అవి ఏంటంటే మనకి PLSQL కిందకి వస్తాయి, మనకు అవసరం లేదు. సో మెయిన్ గా DML గురించి చెప్పుకుంటే ఈ 4 ఆపరేషన్స్ ఉంటాయి. దీన్ని క్రడ్ అంటాం. క్రడ్ అంటే ఓకే, క్రడ్ అంటే ఇక్కడ క్రియేట్ అనేది ఇక్కడ వస్తుంది, రిమైనింగ్ వచ్చి రీడ్ అంటే సెలెక్ట్, అప్డేట్, డిలీట్, ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇదనమాట సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ వచ్చి DML కిందకి వస్తాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్. తర్వాత DCL అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, DCL అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇక్కడ ఏం చేస్తామంటే పర్మిషన్స్ రిలేటెడ్, ఏ యూజర్ ని క్రియేట్ చేయడం, యూజర్ పర్మిషన్స్ ఇవ్వడం, వాడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం, అలాంటివి ఉంటాయి అనమాట. దీంట్లో ఆపరేషన్స్ వచ్చి గ్రాంట్ అంటాం. గ్రాంట్ కొరీ, గ్రాంట్ చేస్తాం, వాడికి పర్మిషన్స్ ఇవ్వడం, అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ప్రొవైడ్ చేయడం, గ్రాంట్ చేయడం, DBA పర్మిషన్స్ గ్రాంట్ చేయడం, ఇలాంటివి అనమాట. అండ్ పర్మిషన్స్ రివోక్ చేయడం అంటే తీసేయడం, ఆ పర్టికులర్ యూజర్ కి రిమూవ్ చేసేయడం, దాన్ని రీవోక్ అంటాం. సో గ్రాంట్, రీవోక్ DCL కిందకి వస్తుంది. TCL అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ అంటాం. అంటే పర్మనెంట్ గా సేవ్ చేయడానికి డేటాని డేటాబేస్ లో, అదేవిధంగా పర్మనెంట్ గా రిమూవ్ చేయడానికి, లేదంటే సేవ్ పాయింట్స్ పెట్టుకుంటా ఉంటాం. ఒక పర్టికులర్ 5 రికార్డ్స్ యాడ్ చేసాం, ఒక సేవ్ పాయింట్ పెట్టుకుంటాం, మళ్ళీ ఇంకొక 5 రికార్డ్స్ యాడ్ చేసాం, సేవ్ పాయింట్ పెట్టుకుంటాం. సెకండ్ యాడ్ చేసిన 5 రికార్డ్స్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాం, అటువంటిప్పుడు ఏం చేస్తామంటే సేవ్ పాయింట్ ఎక్కడైతే స్టోర్ చేసుకుంటా పెట్టుకుంటామో ప్రీవియస్ సేవ్ పాయింట్కి వెళ్ళిపోయామనుకోండి, సో రీసెంట్ గా యాడ్ చేసిన 5 రికార్డ్స్ రిమూవ్ అవుతా ఉంటాయి. బట్ అప్పుడు చూద్దాం TCL చెప్పుకున్నప్పుడు.
ఓకే, సో దీంట్లో మెయిన్గా మనం యూజ్ చేసేది కమిట్ అనమాట. సో పర్మనెంట్ స్టోరేజ్ కోసం కమిట్ వాడతాం. తర్వాత వచ్చి సేవ్, అంటే సేవ్ చేసిన దాన్ని మళ్ళీ రివర్ట్ చేయడానికి అంటే అండూ చేయడానికి రోల్ బ్యాక్ అంటాం. రోల్ బ్యాక్ ఆపరేషన్ వాడతాం. తర్వాత సేవ్ పాయింట్స్ అనేవి కానీ మనం యూజ్ చేస్తాం మార్కర్స్ లాగా. సో ఇవి మనకు మెయిన్గా ఇంపార్టెంట్ అయినటువంటి ఆపరేషన్స్ విచ్ కమ్స్ అండర్ DBMS లాంగ్వేజ్. అర్థమైందా? సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ చూద్దాం, నో ఇష్యూ, నో ప్రాబ్లం, మనం ప్రాక్టీస్ చేద్దాం. Got it? So this is Yes, about sir. the theory. Can we go for practical now? ఇంకా థియరీ Yes, తో sir. మీ తలలు తినను నేను, డైరెక్ట్ గా ప్రాక్టికల్ వెళ్ళిపోదాం. ఎనీ డౌట్ టిల్ హియర్? No. రైట్, యా, ఓకే. దెన్ ఓకే, ప్రాక్టికల్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేయండి అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టండి, ఈ థియరీ అంతా. ఇప్పుడు మనకు పర్టికులర్గా వరాకిల్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. వరాకిల్ 11G ఎక్స్ప్రెస్ ఎడిషన్. వరాకిల్ అనేది ఏం చెప్తున్నా? డేటాబేస్. డేటాబేస్ తోటి ఎలా కమ్యూనికేట్ అవుతాం? బై యూజింగ్ SQL లాంగ్వేజ్. ఓకేనా? సో మనం నేర్చుకునేది SQL. ఇప్పుడు ఒక డేటాబేస్ కావాలి, ఏదైనా వరాకిల్ కానీ MySQL కానీ ఏదైనా కావాలి, మన దాంట్లో వరాకిల్ ఉంది. సో వరాకిల్ తోటి మనం కమ్యూనికేట్ అవ్వాలి. ఇప్పుడు చూద్దామా నెక్స్ట్. సో వరాకిల్ ఎలా ఓపెన్ చేస్తారు? హౌ టు ఓపెన్? వరాకిల్ 11G ఎలా చేస్తారు? మెనూలోకి వెళ్తారు. మెనూ సెర్చ్ విత్ రన్ SQL కమాండ్ లైన్, అంతే కదా. మెనూలోకి వెళ్ళి రన్ SQL కమాండ్ లైన్ హిట్ చేస్తే మీకు ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. కమాండ్ లైన్లో ఓపెన్. సేమ్ మీకు సెర్చ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే రన్ అని కొట్టగానే మీకు ఫస్టే వచ్చేస్తుంది రన్ SQL కమాండ్ లైన్ అనేసి. ఓకేనా? దాన్ని సింపుల్గా ఓపెన్ చేసేసారంటే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇది మన వరాకిల్ డేటాబేస్. గాట్ ఇట్? సో దీంతో కమ్యూనికేట్ ఏమవుతున్నాం? SQLతో, కాబట్టి SQLలో ఉంటుంది అనమాట ఇక్కడ మనకు. అర్థమైందా? సో ఇది బేస్, జస్ట్ ఓపెన్ అయ్యాం. దీని లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అవ్వాలంటే చెప్పాను కదా, సెక్యూరిటీ, హై సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తుంటారు ఇది SQLలో. సో ఏం చేయాలి? మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ అవ్వాలన్నమాట. దీంట్లో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు గైస్ మనకు. సో యూజర్స్ ఉంటారు. సో ఇక్కడ మనకు డేటా ఎలా స్టోర్ చేస్తామంటే, డేటా అని దేంట్లో స్టోర్ చేస్తాం నార్మల్గా? నో డేటాబేస్ కంటే ముందు డేటాని నార్మల్గా రా డేటాని, రికార్డ్స్ని టేబుల్లో స్టోర్ చేస్తాం కదా. టేబుల్లోనే కదా డేటా స్టోర్ అయ్యేది. మనం చేసే డేటాని టేబుల్లో స్టోర్ చేస్తాం. ఓకే, కలెక్షన్ ఆఫ్ పర్టికులర్ డేటాని టేబుల్ రూపంలో స్టోర్ చేస్తాం. ఈ టేబుల్స్ అన్ని, కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? డేటాబేస్లో ఉంటాయి. అంతే కదా, వరాకిల్ డేటాబేస్లో ఉంటాయి. బట్ ఇక్కడ డేటాబేస్ లెవెల్ నార్మల్గా సర్వర్ గాని ఉంటుంది. నార్మల్గా డేటాబేస్ సర్వర్ అంట. సర్వర్ కింద డేటాబేస్ టేబుల్ తర్వాత డేటా ఇలా ఉంటుంది. బట్ సర్వర్ గురించి మనం మాట్లాడుకోవట్లా. MySQL అనేది డేటాబేస్ సర్వర్, బట్ ఇక్కడ వరాకిల్ అనేది ఒక డేటాబేస్ కాబట్టి డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్లో డేటా ఉంటుంది. అంతే కదా హైరార్కీ. ఇది హైరార్కీ. ఇప్పుడు ఏంటంటే డేటాబేస్లో డైరెక్ట్గా టేబుల్స్ ఉండవు. డేటాబేస్లో ఇంకొక పర్సన్ ఉంటారు, వాళ్ళే యూజర్స్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం? టేబుల్స్ కానీ సెగ్రిగేట్ చేస్తున్నాం. పర్టికులర్ యూజర్స్కి కొన్ని టేబుల్స్ ఉంటాయి, ఇంకొక యూజర్స్కి ఇంకొక టేబుల్స్ ఉంటాయి, ఇంకొక యూజర్స్కి ఇంకొక టేబుల్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ అనుకోండి. డేటాబేస్ అనేది ఒక రూట్ ఫోల్డర్ అనుకుంటే, డేటాబేస్ లోపల కలెక్షన్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. లైక్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నాం ప్రాజెక్ట్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే దయా అనే ఒక యూజరు, స్వప్న అనే ఒక యూజరు, ఇలా. సో దయా అనే అతను దయా యూజర్లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి అతని డేటా అన్ని దీంట్లో స్టోర్ చేసుకుంటాడు ఆ యూజర్లో. ఓకే, స్వప్న అనే వ్యక్తి తను మళ్ళీ ఇంకొక తన యూజర్లోకి ఎంటర్ చేసి ఆ డేటా ఆ యూజర్లో తన డేటా అనేది టేబుల్స్ అనేవి క్రియేట్ చేసి దాంట్లో మెయింటైన్ చేసుకుంటుంటుంది. అర్థమవుతుందా? అలాగా మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. ఈచ్ యూజర్లో మనం ఎంటర్ అయ్యి లోపల టేబుల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. టేబుల్లో డేటా ఉంటుంది. వాట్ ఇట్? సో డేటా ఇన్ ద సెన్స్ ఇదే అనమాట. ఇది ఇప్పుడు ఇక్కడ యాక్సెస్లో ఎలా అయితే చేస్తున్నామో హెడర్స్ ఉంటాయి, డేటా రోలో స్టోర్ చేస్తున్నాం కదా, ఇదే డేటా మనం వరాకిల్లో కానీ అదే విధంగా స్టోర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏమి ఉండాలి? మనకు డేటాబేస్ ఉండాలి. డేటాబేస్ ఉందా లేదా? డేటాబేస్ వరాకిల్ ఇన్స్టాల్ చేసాం కదా, ఉంది. నెక్స్ట్ ఏం కావాలి? యూజర్ కావాలి. యూజర్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్ లోపల మనం డేటా టేబుల్స్ క్రియేట్ చేసి డేటా అనేది టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవాలి అన్నట్టు. గాట్ ఇట్?
సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్ ఒక యూజర్ అనే వాళ్ళు ఉంటారు. డిఫాల్ట్ యూజర్ వచ్చేసి ఒకరు ఉంటారు, వాళ్ళే సిస్టమ్ అనేది డిఫాల్ట్ యూజర్. ఓన్లీ ఒకే ఒక యూజర్ మనం నార్మల్ గా ఉంటుంది అనమాట, సిస్టమ్ యూజర్. ఇతనికి అన్ని పర్మిషన్స్ ఉంటాయి అనమాట. సో మనం ఎప్పుడైతే ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ సిస్టమ్ యూజర్ల మట్టుకు మనం ఎటువంటి టేబుల్స్ క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే సిస్టమ్ రిలేటెడ్ అంటే మనకు మెటా డేటా అని చెప్పుకున్నాం కదా, ఒరాకిల్ రిలేటెడ్ టేబుల్స్ అన్ని దాంట్లో ఉంటాయి. లైక్ లైబ్రరీస్ మనం చూసాం కదా, జావాలో వచ్చేసి మనకు కొన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఇచ్చేస్తుంటారు ప్యాకేజెస్ లో. యూటిల్ ప్యాకేజ్, స్కానర్ కానీ ఇలాంటివన్నీ ప్రీ డిఫైన్డ్. అలాగే ఇక్కడ కానీ కొన్ని ప్రీ డిఫైన్డ్ టేబుల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు, అవన్నీ సిస్టమ్ అనే యూజర్లో ఉంటాయి. బట్ మన ఫస్ట్ స్టెప్ ఏంటి, ఓపెన్ చేసిన తర్వాత కనెక్ట్ టు సిస్టమ్ యూజర్లో కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఎలా కనెక్ట్ అవుతాం చూడండి. ఓపెన్ చేయగానే సిస్టమ్, ఎందుకంటే అదే కదా మనకు ఫస్ట్ ఉండేది యూజరు, అందుకని దాంట్లో కనెక్ట్ అవుతున్నా. ఫస్ట్ టైం ఒకటే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అని ఇవ్వండి. ఎంటర్ కొట్టారంటే ఎంటర్ యూజర్ నేమ్ అడుగుతుంది. సో సిస్టమ్ యూజర్లోకి కాబట్టి మనం కనెక్ట్ అయ్యేది సిస్టమ్ అని ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ అడిగినప్పుడు మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసేటప్పుడు పాస్వర్డ్ పెట్టుకుంటారో సింపుల్ గా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీకు కనిపించదు, జస్ట్ ఎంటర్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేశారంటే కనెక్టెడ్ అని వస్తుంది అనమాట. అర్థమైందా? కనెక్టెడ్ అని వస్తే సిస్టమ్ యూజర్లో మీరు వచ్చుంటారు అనమాట, లోపలికి వచ్చుంటారు, సిస్టమ్ యూజర్లో ఉన్నారు ఇప్పుడు. ఓకేనా? అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ యూజర్లో ఎందుకు మీరు క్రియేట్ చేయకూడదు అంటే, క్రియేట్ చేయొచ్చు టేబుల్స్ ని, మీ డేటాని పెట్టుకోవచ్చు, బట్ మ్యానిపులేషన్ అప్పుడు ఏదన్నా కరప్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చూడండి దీంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఒకసారి చూస్తున్నా చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అనమాట, కొరి ఇలా ఇచ్చామంటే చూడండి ఎన్ని టేబుల్స్ ఉన్నాయో. లాట్ ఆఫ్ టేబుల్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ టేబుల్స్ అనమాట, ఇవన్నీ సిస్టమ్ రిలేటెడ్ టేబుల్స్, బై డిఫాల్ట్ ఇన్బిల్ట్ టేబుల్స్ అనమాట. సో వీటిల్లో మీరు యాడ్ చేశారనుకుంటే టేబుల్స్, దాని మ్యానిపులేషన్, డిలీట్ చేయడం, ఏదైనా డిలీట్ చేయడం, రిట్రైవింగ్ కోసం మనం సెగ్రిగేట్ చేయలేం కదా ఇన్ని టేబుల్స్లో, మన టేబుల్ ఏదో ఫైండ్ చేయడం కష్టం కదా. అందుకని మీ ఓన్ యూజర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. గాట్ ఇట్? అర్థమైందా? క్లియర్ స్క్రీన్ అంటే మీకు క్లియర్ అయిపోతుంది స్క్రీన్. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, డేటాబేస్లో ఉంది, డేటాబేస్లో తర్వాత ఏం క్రియేట్ చేయాలి, మనం యూజర్ని క్రియేట్ చేయాలి. సో మనం సిస్టమ్ యూజర్ కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే, హౌ టు క్రియేట్ యూజర్. సో సెకండ్ స్టెప్ ఏంటంటే యూజర్ క్రియేట్ చేయడం. క్రియేట్ యూజర్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు యూజర్ని? సో వీ హ్యావ్ ఏ క్వరీ. సో క్వరీ ఏంటి, వన్స్ అంటే మన సిస్టంలో ఉండాలి కదా, సిస్టంలో ఉండి అప్పుడు క్రియేట్ చేయాలి యూజర్ని. ఓకేనా? సో సిస్టమ్ లోపల కనెక్ట్ అయిపోయాం బై యూజింగ్ క్వరీ. ఎలా యూజ్ చేసాం ఇక్కడ, కనెక్ట్ అని కొట్టాము. సో ఎస్క్యూఎల్ కాబట్టి నేను ఇలా పెడతాను సింబల్, ఇలా పెడితే క్వరీ అన్నట్టు. ఓకే, కనెక్ట్ అని కొడతాం. తర్వాత వచ్చేసి యూజర్ నేమ్ అడుగుతుంది, ఎంటర్ యూజర్ నేమ్ అని అడుగుతుంది. ఎంటర్ యూజర్ నేమ్ అడిగితే మనం యూజర్ నేమ్ వచ్చి సిస్టమ్ అని ఇవ్వాలి. తర్వాత పాస్వర్డ్ అని అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చి మీకు మీ డేటాబేస్ పెట్టిన పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కొట్టాలన్నమాట. కొడితే కనెక్ట్ అయిపోతుంది. ఇది ఈ సిస్టమ్ యూజర్ కనెక్ట్ అయ్యేటువంటి ప్రాసెస్. సో వన్స్ మీరు సిస్టమ్ యూజర్కి కనెక్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, యూజర్ అనేది క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ యూజర్ ఎలా క్రియేట్ చేస్తామంటే చూడండి, క్రియేట్ క్వరీ అనమాట, ఇవన్నీ క్వరీస్ అనమాట. క్రియేట్ యూజర్ నేమ్, సింటాక్స్ అనమాట ఇది, యూజర్ నేమ్. ఓకేనా? ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం ఒక యూజర్కి, మన యూజర్కి అనమాట. అదే మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, మేజర్ ప్రాజెక్ట్ ఆర్ మినీ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ వరకు దాంట్లో మనం యూజ్ చేసే టేబుల్స్ అన్ని ఒక యూజర్లో పెట్టాలి కాబట్టి ఆ ప్రాజెక్ట్ పేరుతో ఒక యూజర్ని క్రియేట్ చేసి పెట్టుకుంటాం. సో మనకు కావాల్సిన డేటా అంతా ఆ యూజర్లో స్టోర్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, గెట్ ఇన్ గైస్, ఫాలో అవుతున్నారా? ఓకే, యూజర్ ఎందుకు వాడతాం యూజర్? పర్టికులర్ డేటా మనం స్టోరేజ్ చేసుకుంటాం, టేబుల్స్ ని సెగ్రిగేట్ చేసుకునే దానికి అనమాట. ఓకేనా? ఓన్లీ ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నామంటే ఎస్ఎంఎస్ తోటి ఒక యూజర్ క్రియేట్ చేసుకొని ఆ ఎస్ఎంఎస్ ప్రాజెక్ట్ కి అవసరమయ్యే టేబుల్స్ అన్నిటిని ఎస్ఎంఎస్ యూజర్ లో క్రియేట్ చేసి పెట్టుకున్నాం అనుకో, రేపు ఈజీగా దాంతో కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. అర్థమైందా? సో యూజర్ ని ఇలా క్రియేట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్
సో ఇది సింటాక్స్ అందాం, సింటాక్స్ అండ్ దెన్ ఎగ్జాంపుల్కి వచ్చి సేమ్ క్రియేట్ యూజర్ నేమ్ నేనేమి ఇస్తున్నానంటే ఏమిద్దాం, బ్యాచ్ 5 అని ఇస్తున్నా, వితౌట్ స్పేస్లో బ్యాచ్ 5 అని యూజర్ ఇస్తున్నా. ఓకేనా, బ్యాచ్ 5 ఐడెంటిఫైడ్ బై ఓకే బ్యాచ్ 5 యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇది పాస్వర్డ్, ఇది యూజర్ నేమ్. ఓకేనా, సారీ అన్ని స్మాల్స్ ఏనా క్యాపిటల్స్ ఎలా అయినా ఇవ్వచ్చు, కానీ ఏంటంటే ఇవ్వకూడదు, ఇవ్వమాకండి, సింపుల్ గా ఇచ్చుకోండి. కన్ఫ్యూజన్ చాలా ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మనం డైలీ యూజ్ చేసే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్కే మనం మర్చిపోతుంటాం యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇటువంటి వాటికి మీరు ఇలా ఇచ్చేసంటే మళ్ళీ రిట్రైవ్ చేయడం కష్టం అనమాట. దాన్ని అక్కడన్నా మీకు సోషల్ మీడియా మనకు అప్లికేషన్లో అన్నా రిట్రైవ్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా. ఇక్కడ కొంచెం కష్టం అనమాట రిట్రైవ్ చేయడం, అందుకని చాలా సింపుల్గా ఇచ్చుకోండి అనమాట. డేటా ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చుకుంటున్నారో పాస్వర్డ్ కానీ అదే విధంగా మెన్షన్ చేసుకోండి. ఓకేనా, సో నేను బ్యాచ్ 5 అని క్రియేట్ చేస్తున్నాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ అదే అనమాట. సో ఇక్కడ ఏమి వేరే వాళ్ళు తీసుకోరన్నమాట, ఎందుకంటే నీ లోకల్లో ఉంటుంది యాప్, నీ లోకల్లోనే యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టాలి. వాళ్ళు ఎస్క్యూఎల్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడితే రాదనమాట. ఓకే, డెస్క్టాప్ యాప్ అనమాట ఇది. ఓకేనా, కాబట్టి నేను బ్యాచ్ 5 తోటి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ని క్రియేట్ చేస్తున్నా, చూద్దాం. సో ఏంటి క్వరీ చెప్పండి, యూజర్ క్రియేట్ చేయాలంటే కనెక్ట్ క్రియేట్ యూజర్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాం, మనం కనెక్ట్ అయిపోన్నాం సిస్టంలో. క్రియేట్ యూజర్ నేమ్ వచ్చి బ్యాచ్ 5 ఐడెంటిఫైడ్ వచ్చేయాలి మీ క్వరీస్. ఓకేనా, ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ బ్యాచ్ 5 ఏదని ఇచ్చుకోవచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనమాట. బట్ నేనేం చెప్తున్నా అంటే రికమెండెడ్ టు యూజ్ సేమ్ పాస్వర్డ్, సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్, సో దట్ మీకు ఈజీగా గుర్తుపెట్టినదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, క్రియేట్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్, సింపుల్ క్వరీ. సో లాస్ట్లో సెమీకోలన్ ఇవ్వాలి ప్రతి క్వరీ, కాబట్టి మనకు సెమీకోలన్ జావాలో అయితే సెమీకోలన్ ఇస్తున్నామో ఇక్కడ కానీ ప్రతి క్వరీకి సెమీకోలన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, సెమీకోలన్ ఇచ్చాను, ఎంటర్ చేస్తున్నా, యూజర్ క్రియేటెడ్. అర్థమైందా, యూజర్ అనేది వాడు క్రియేట్ అయిపోయాడు. సో క్రియేట్ యూజర్ అనేది కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటంటే మనకు ఓకే, సో గ్రాంట్ పర్మిషన్స్ టు ది యూజర్. ఏదైతే యూజర్ క్రియేట్ చేస్తారో వాడికి పర్మిషన్స్ ఇవ్వాలి. ఓకేనా, అంటే వాడు అడ్మినిస్ట్రేటరా లేకపోతే ఇంకేదన్నా, లేకపోతే ఓన్లీ రీడ్ ఆపరేషన్స్ ఒకటే యూజ్ చేయాలా, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ నార్మల్గా మనం ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ అన్ని ఇచ్చేస్తాం అనమాట యూజర్కి. అంటే అన్ని పర్మిషన్స్ అన్ని యూజర్కి ప్రొవైడ్ చేస్తాం. ఏ యూజర్ అయితే క్రియేట్ చేస్తారో బ్యాచ్ 5కి వాడికి పర్మిషన్స్ ప్రొవైడ్ చేయాలి. దాన్ని ఏ విధంగా రాస్తాం చూడండి, సింటాక్స్ క్వరీ ఎలా ఉంటుంది, గ్రాంట్ ఓకే గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్. గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ అంటే పర్మిషన్స్ అని మీనింగ్. ఆల్ అంటే ప్రతిది మొత్తం టోటల్. గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు యూజర్ నేమ్, లేదంటే గ్రాంట్ DBA టు యూజర్ నేమ్ ని DBA డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ గా కన్వర్ట్ చేయడం అనమాట. గ్రాంట్ అనేది వాడతాం. గ్రాంట్ అనేది గ్రాంట్ ఆపరేషన్, ఇది క్రియేట్ ఆపరేషన్, అంటే స్టార్టింగ్ లెటర్స్ అలా ఉంటాయి అనమాట. సో క్రియేట్ ఆపరేషన్ ఏ లాంగ్వేజ్ కిందకి వస్తుంది, DDL డేటా డెఫినిషన్. గ్రాంట్ ఆపరేషన్ DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, పర్మిషన్స్ ని కంట్రోల్ చేయడానికి అనమాట. గ్రాంట్ టు రివోక్. సో గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు యూజర్ నేమ్ సెమీకోలన్. సో ఎగ్జాంపుల్ చూస్తే మనం బ్యాచ్ 5 క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఓకే, గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు బ్యాచ్ 5, అదే కదా మన యూజర్ నేమ్ బ్యాచ్ 5. అర్థమైందా, షల్ వి ట్రై? పర్మిషన్స్ ఇద్దామా, గ్రాంట్ ఆల్ అదెందుకు క్రియేట్ అవ్వలేదంటే ప్రివిలేజెస్ guys 1 minute. So grant all privileges to batch 5. అంతేనా క్వరీ, గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు బ్యాచ్ 5. గాట్ ఇట్? ఎంటర్ చేయగానే గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్, సారీ అది PRE PRE కాదు, PRE. ఓకే, గ్రాంట్ సక్సీడ్. గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు బ్యాచ్ 5.
సో టోటల్ పర్మిషన్స్ అన్ని ప్రివిలేజెస్ దీనికి బ్యాచ్ 5కి ఇచ్చేసాం అనమాట. ఓకే, పిఆర్ఐ ఇది పిఆర్ఈ కాదు, ప్రివిలేజెస్ పిఆర్ఐ. ఓకేనా, ప్రివిలేజెస్ అంటే పర్మిషన్స్ అన్ని ప్రొవైడ్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఓకే మొత్తం మన యూజర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ యూజర్లో ఉన్నాం, ఏ యూజర్లోకి కనెక్ట్ అయి ఉన్నాం, సిస్టంలోకి. ఓకేనా, సిస్టంలో ఉన్నాం ప్రజెంట్. సిస్టంలో ఉండి మనం యూజర్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ప్రివిలేజెస్ అనే బ్యాచ్ 5 అనే యూజర్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు బ్యాచ్ 5లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. మనం ఎలా ఎంటర్ అవుతాం, సేమ్ మళ్ళీ కనెక్ట్ అని కొడతాం. సింపుల్గా కనెక్ట్ అని కొట్టగా మళ్ళీ యూజర్ నేమ్ అడుగుతుంది. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి యూజర్లోకి వెళ్తాం. యూజర్ నేమ్ వచ్చి బ్యాచ్ 5 అండ్ పాస్వర్డ్ వచ్చి బ్యాచ్ 5. కనెక్టెడ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, ఏ యూజర్లోకి వచ్చాం, బ్యాచ్ 5లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కావాల్సిన వర్క్ ప్లే అరౌండ్ చేసుకోండి. ఇక్కడ కావాల్సింది సో ఇక్కడ క్లియర్ స్క్రీన్ అంటే క్లియర్ చేసేదానికి క్లియర్ కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకుంటారా. ఓకే వదిలే, నేను నోట్ ప్యాడ్లో రాస్తున్నాను కదా, నో ప్రాబ్లం. రిమూవ్ చేసేది క్లియర్ స్క్రీన్ అని ఇచ్చారంటే క్లియర్ అయిపోతూ ఉంటుంది అనమాట స్క్రీన్. క్లియర్ స్పేస్ స్క్రీన్ అని. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్ బ్యాచ్ 5 యూజర్లో ఉన్నాం. దీంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. ఇది ఆపరేషన్ అంటే టేబుల్స్ అన్ని చూడడం, యూజర్లో ఉన్నటువంటి టేబుల్స్ అన్ని చూడడం. నో రో సెలెక్టెడ్, ఒక్క టేబుల్ కానీ లేదు. అర్థమైందా. సో నెక్స్ట్ కనెక్ట్ అయిన తర్వాత 4th స్టెప్ వచ్చేసి కనెక్ట్ టు కస్టమ్ యూజర్ నేమ్ ఉందామా లేదంటే యూజర్ డిఫైన్డ్ యూజర్ నేమ్ ఉందామా. డిఫైన్డ్ యూజర్ నేమ్ ఆర్ యూజర్ డిఫైన్డ్ యూజర్ నేమ్ ఏదైతే మీరు క్రియేట్ చేశారో ఆ యూజర్లోకి ఎలా కనెక్ట్ అవ్వాలి సేమ్. మళ్ళీ కనెక్ట్ అని ఇచ్చేయండి. ఎంటర్ యూజర్ నేమ్ అని అడుగుతుంది. సో బ్యాచ్ 5 అని ఇస్తున్నాను నేను. అండ్ ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. బ్యాచ్ 5 అని ఇస్తున్నాను అని ఎంటర్ కొట్టారంటే మీకు కనెక్ట్ అయిపోతారు. దీంతో పాటు మనం మెయిన్గా నేర్చుకున్న కొన్ని పాయింట్స్ వచ్చి దీంట్లో హౌ టు క్లియర్ స్క్రీన్ ఎలా క్లియర్ చేయాలంటే దానికి సింటాక్స్ CLA క్లియర్ స్పేస్ స్క్రీన్ సెమికోలన్. ఇలా చేస్తే స్క్రీన్ అంతా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చి హౌ టు షో ఆర్ డిస్ప్లే, హౌ టు షో ఆల్ టేబుల్స్ ఇన్సైడ్ యూజర్ అని అంటే దీని కొరి ఏం చెప్పుకున్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. ఇది ఈ బేసిక్ కొరీస్ ట్రై చేయండి ఈ రోజుకి. సో ఎంతవరకు వస్తుందో ఎంతవరకు ఫెయిల్ అవుతుందో చూద్దాము. ఓకే, ఏం చేయాలి, ఫస్ట్ సిస్టమ్ యూజర్లో కనెక్ట్ అవ్వాలి బై యూజింగ్ ఫస్ట్ ఓపెన్ చేయాలి రన్ SQL కమాండ్ లైన్. మెనూలోకి వెళ్ళి రన్ SQL కమాండ్ లైన్ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు డిఫాల్ట్ యూజర్ సిస్టమ్ కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, కనెక్ట్ టు సిస్టమ్ యూజర్. ఎలా కనెక్ట్ అవుతాం, కనెక్ట్ అని కొట్టి ఎంటర్ కొట్టంగానే ఎంటర్ యూజర్ నేమ్ అని అడుగుతుంది. సిస్టమ్ అని ఇవ్వండి. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎటువంటి పాస్వర్డ్ పెట్టారో ఆ పాస్వర్డ్ ఇచ్చారంటే కనెక్ట్ అవుతుంది అనమాట. కనెక్ట్ అవ్వగానే సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు యూజర్ క్రియేట్ చేయడం. యూజర్ క్రియేట్ చేయాలి కాబట్టి యూజర్ని ఎలా క్రియేట్ చేస్తారు, బై యూజింగ్ క్రియేట్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ అనే క్వరీ యూజ్ చేసి యూజర్ని క్రియేట్ చేస్తారు. యూజర్ క్రియేటెడ్ అని వస్తే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ యూజర్కి పర్మిషన్స్ ప్రొవైడ్ చేస్తారు బై యూజింగ్ గ్రాంట్ ఆపరేషన్. గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు యూజర్ నేమ్. ఓకే, సో యూజర్ నేమ్కి పర్మిషన్స్, ఆల్ ప్రివిలేజెస్ అంటే అన్ని పర్మిషన్స్ ఆ యూజర్ నేమ్కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఏదైతే మీరు యూజర్ క్రియేట్ చేశారో దాంట్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట, దాంట్లో కనెక్ట్ అవ్వాలి. సో దట్ ఇమీడియట్గా కనెక్ట్ అని హిట్ చేసి ఎంటర్ యూజర్ నేమ్ అన్నప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేసి ఇచ్చేసేయండి. తర్వాత ఈ రెండు వచ్చి అడిషనల్ అనమాట. క్లియర్ స్క్రీన్ అంటే స్క్రీన్ని క్లియర్ చేసుకునేదానికి. అండ్ మీరు కనెక్ట్ అయినటువంటి యూజర్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి చూసుకోవాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అనేది కానీ యూజ్ చేశారంటే ఎన్ని టేబుల్స్ ఉన్నాయో నంబర్ ఆఫ్ టేబుల్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది అనమాట. అర్థమైందా. సో మీరు SQL క్లోజ్ చేసేస్తారు. చూడండి ఇది SQL కదా, నేను క్లోజ్ చేసేసాను. ఓకే, క్లోజ్ చేసేసాను. మళ్ళీ ఓపెన్ చేస్తున్నా రన్ SQL కమాండ్ లైన్. సో ఇప్పుడు ఏం చేయాలండి, ఫస్ట్ స్టెప్
కనెక్ట్ టు సిస్టమ్ బట్ నాట్ రిక్వైర్డ్. సిస్టంలోకి ఇంకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సిస్టంలోకి ఎప్పుడు వెళ్తామంటే ఓన్లీ కొత్త యూజర్స్ ని క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే సిస్టంలోకి వెళ్తాం. ఇప్పుడు మనం ఇందాక చేసేసాం కదా, ఏది బ్యాచ్ 5 అనేది క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ. నేను డైరెక్ట్ గా బ్యాచ్ 5 లోకి వెళ్ళిపోతాం. కనెక్ట్ బ్యాచ్ 5 యూజర్ నేమ్ బ్యాచ్ 5. ఓకేనా, డైరెక్ట్ గా బ్యాచ్ 5 లోకి ఎంటర్ అయిపోయి ఇంకా రాసుకోవడం, మీకు కావాల్సిన ఆపరేషన్స్ అన్ని ఇక్కడ చేసుకోవడం. అర్థమైందా? సిస్టమ్ లోకి వచ్చి ఫస్ట్ టైం మాత్రమే వెళ్తారు, వెళ్ళి ఒక యూజర్ ని క్రియేట్ చేస్తారు. సో తర్వాత నుంచి మీరు బ్యాచ్ 5 ఏదైతే యూజర్ క్రియేట్ చేస్తారో ఆ యూజర్ కి కనెక్ట్ అవుతారు అనమాట. కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఆపరేషన్ చేసుకుంటారు. ఓకే, లేదు ఇంకొక యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు, అప్పుడు మళ్ళీ సిస్టంలో కనెక్ట్ అవ్వాలా. కనెక్ట్ సిస్టమ్ పాస్వర్డ్, సారీ కనెక్ట్ సిస్టమ్ పాస్వర్డ్, సారీ అందుకని చిన్నగా టైప్ చేయాలన్నమాట మీరు పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు. నా దాకా స్పీడ్గా టైప్ చేశారంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సిస్టమ్ ఫనీ, ఓకేనా, కనెక్టెడ్. సో ఇక్కడ ఎన్ని వచ్చాయి, నాకు 2 times ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎందుకంటే మనకు అక్కడ డిస్ప్లే అవ్వట్ల పాస్వర్డ్ అనేది, అవునా. సో అందుకని సెకండ్ క్వరీ మనకు ఆల్టర్నేట్ క్వరీ తీసుకొచ్చారు. అదే ఏమంటే క్లియర్ స్క్రీన్ కాదండి, CONN సిస్టమ్ స్పేస్ ఫనీ, ఇది అనదర్ క్వరీ అనమాట. ఓకే, సో ఇది ఆల్టర్నేట్ అనమాట. ఇది కానీ ఇక్కడ రాస్తాను, హౌ టు కనెక్ట్ అన్నాం కదా. సో ఇక్కడైనా ఆర్ CONN బ్యాచ్ 5 యూజర్ నేమ్ స్లాష్ పాస్వర్డ్ బ్యాచ్ 5 ఇలా చేయవచ్చు. ఇక్కడైతే మనకు కనిపిస్తుంది పాస్వర్డ్, ఇలా రాస్తే కనిపిస్తుందా. సో ఎంటర్ చేస్తే కనెక్టెడ్. ఓకే, సో బ్యాచ్ 5 లో కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ బ్యాచ్ 5 యూజర్ నేమ్ స్లాష్ పాస్వర్డ్ బ్యాచ్ 5 కనెక్టెడ్. ఓకే, ఇది అనదర్ ఆల్టర్నేట్ క్వరీ. ఏది కావాలంటే అది యూజ్ చేసుకోండి, రెండిట్లో అది యూజ్ చేయండి, ఇది యూజ్ చేయండి, రెండు మీకు తెలియాలి. ఇది సింపుల్ క్వరీ, నార్మల్గా ఇప్పుడు చెప్పొద్దు అనుకున్నాను, బట్ ట్రై చేయండి, రెండు ఇంపార్టెంట్ అనమాట. గాట్ ఇట్? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ డౌట్స్?